అక్కినేని నట వారసుడు అఖిల్ ఇప్పటి వరకు 5 సినిమాలతో హీరోగా ఆడియన్స్ ని పలకరించారు. అయితే వీటిలో ఏది అఖిల్ కి హిట్ ని అందించలేకపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం కాస్త చెప్పుకోదగ్గ హిట్ గా అనిపించుకుంది. చివరిగా ఏజెంట్ మూవీతో వచ్చి భారీ డిజాస్టర్ ని అందుకున్న అఖిల్ ఇప్పటి వరకు మరొక మూవీని అనౌన్స్ చేయలేదు. ఈ మధ్య యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ధీర అనే పీరియాడికల్ మూవీని చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఈ దర్శకుడు సాహు మూవీ మరియు యూవీ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారట. అయితే ఇప్పటి వరకు వీరి కాంబినేషన్ లో మూవీని అధికారికంగా అనౌన్స్ చేయలేదు. సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే చిత్ర యూనిట్ సైలెంట్ గా షూటింగ్ ని కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల ప్రభాస్ సలార్ మూవీ సక్సెస్ మీట్ లో అఖిల్ చేతికి గాయంతో కనిపించారు. ఆ సమయంలోనే ఆ గాయం షూటింగ్ లో జరిగింది అని, అఖిల్ కొత్త మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని టాక్ వినబడుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహారాష్ట్రలోని అడుగుల్లో జరుగుతుందని ఇండస్ట్రీలో టాక్ వినబడుతూ ఉంది. ఇక ఈ మూవీలో అఖిల్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, ఆ పాత్ర పేరు తారక సింహారెడ్డి అని సమాచారం వినబడుతూ ఉంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఫుల్ గా ఖుషి అవుతున్నారు. సో ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలకు పూర్తిగా భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని, అంతేకాకుండా ఫుల్ మాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని, అంతేకాకుండా ప్రేక్షకులకి ఆకట్టుకునేలా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.